నమస్కారం. దసరా శరన్నవరాత్ర ప్రత్యేక మణిహారం నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి. విజయవాడ కనకదుర్గమ్మ దేవీ శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాదుర్గగా అనుగ్రహించింది. ఇంద్రకీలాద్రికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామం ఆలయ ప్రాంగణంలో మారుమోగింది. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి దుర్గాదేవిగా అమ్మను భక్తులు కొల్చుకున్నారు. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటి అవతారం దుర్గా. అమ్మవారి అనుగ్రహం లభిస్తే శత్రుజయం, విజయసిద్ధి సొంతమవుతుంది. వరంగల్ భద్రకాళి క్షేత్రంలో అమ్మవారి జన్మోత్సవం సందర్భంగా శ్రీ మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ మహాదుర్గగా కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజున అమ్మవారు శ్రీ మహాదుర్గగా దీవించింది. శ్రీ మావుళ్ళమ్మకు విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో లక్ష కుంకుమార్చన, చండీ హోమము నిర్వహించారు. బాసర విద్యాసరస్వతి క్షేత్రంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 9వ రోజున చదువుల తల్లి సిద్ధిదాత్రిగా దీవించింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులను కటాక్షించింది. ఉత్సవాల 9వ రోజులో భాగంగా రాజన్నకు ఏకాదశి రుద్రాభిషేకము, రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ సహిత చతుషష్ఠి పూజలు నిర్వహించారు. కాళేశ్వరంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ శుభానంద సరస్వతి అమ్మవార్లు శ్రీ సిద్ధిదాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ద్వారకా తిరుమలలోని శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజున శ్రీ కుంకుళ్ళమ్మ శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చనలు, చండీ హోమము జరిగింది.
ఏడుపాయలలోని శ్రీ వనదుర్గామాత మహాదుర్గాదేవిగా భక్తులను కటాక్షించింది. విజయదశమి వేడుకల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగుళాంబ అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాదుర్గాదేవిగా భక్తులను కటాక్షించింది. అంతకు ముందు రోజున అమ్మవారు మహాగౌరి అలంకారంలో అనుగ్రహించింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిచ్చింది. అమ్మవారిని వివిధ పుష్పాలతో, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఉదయం అమ్మవారికి అభిషేకము, హారతి, హోమము, గ్రామోత్సవము నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటము, డప్పు వాయిద్యాలు, గుర్రం నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ కంచి కామాక్షిగా దీవించింది. ఈ సందర్భంగా అమ్మవారిని పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అమ్మవారికి శ్రీచక్రార్చన, కుంకుమార్చన, శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము నిర్వహించారు. శ్రీచక్రార్చన, నవావరణ పూజలు చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ శ్రీ కాళరాత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చింది. అమ్మవారికి పల్లకీ సేవ, గజవాహన సేవ నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిచ్చింది. అమ్మవారికి విశేష పూజాధికాలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని శ్రీ సాయి సన్నిధానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. సంగారెడ్డి జిల్లా ఇందిరేశంలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తి పంచాయతన ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దీవించింది. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకము, అలంకారము, కుమారీ పూజ, కుంకుమార్చన, శ్రీ చండీ హోమము నిర్వహించారు. పల్లకీ సేవ, డోలోత్సవము నిర్వహించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజున అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా విశేష పూజలు అందుకున్నారు. కలశ స్థాపన, సహస్రనామ కుంకుమార్చన చేసి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మహిళా భక్తులు గ్రామదేవత శ్రీ సుంకులమ్మకు బోనాలు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ శ్రీనివాసుడు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు మాడవీధుల్లోకి తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను దీవించారు. భారీగా భక్తులు తరలిరావడంతో మాడవీధులు కిటకిటలాడాయి. చీరాల సంత బజార్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వమైంది. మేళతాళాలు, కోలాటాల నడుమ నగరోత్సవం నయనానందకరంగా కొనసాగింది. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గుమ్మ, ఒక్కేసి పువ్వేసి సందమామ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్లో మహిళలు, చిన్నారులు, యువతులు, కూడళ్లు ఆలయాల వద్ద బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. 9 రోజుల పాటు రోజుకో పేరుతో బతుకమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. పూలతో బతుకమ్మను అందంగా అలంకరించారు. అనంతరం దగ్గరలోని నీటి కుంటలు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. పచ్చని పువ్వుల్లారా, పాడే కమ్మని కోయిల్లారా, భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద
ఈనాటి శరన్నవరాత్ర వైభవం కార్యక్రమం. రేపటి నవరాత్ర వైభవంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.